వారణాసి మూవీ వరల్డ్ వైడ్ గా వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ కాబోతోంది. ఒక్కసారి తన ఫ్యాన్స్ ఇప్పటికిప్పుడు వారణాసిని థియేటర్స్ లో చూస్తున్నట్టు ఊహిస్తే ఒకే తెర మీద సూపర్ స్టార్ మహేష్ బాబు మరో మహేష్ బాబుని కలిస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడో నాని మూవీలో అది కూడా క్లైమాక్స్ లోనే ఇద్దరు మహేష్ బాబులు కనిపించారు. కానీ ఇక్కడ అలా కాదు. రుద్రుడు రాముణ్ణి కలిసే సీన్ ఎలా ఉంటుంది? శివుడిలో తనని తాను చూసుకుంటే ఇంకెలా ఉంటుంది? కాస్త ఊహిస్తేనే రోమాలు నిక్కపడుస్తాయి. అలాంటిది పాన్ వరల్డ్ లాంటి ప్రాజెక్ట్ లో ఇది జరగబోతోంది అంటే ఇంకెలా ఉంటుంది? అయితే ఆ సీన్లే అలా వచ్చి ఇలా వెళ్లే సీన్లు కాదని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి ప్రాణం లాంటి సీన్లలో అది కూడా లెంతీ సీన్లలో ఇలాంటి మ్యాజిక్ జరగబోతోంది. అందుకే ఆ నమ్మకంతోనే ఇది వరల్డ్ ఆడియన్స్ ని మైండ్ బ్లాంక్ చేసే మూవీ అని జక్కన్న భావిస్తున్నాడా? అందుకే అంత కాన్ఫిడెంట్ గా 5 సీన్ల కోసం దాదాపు 700 కోట్లకు పైకి ఖర్చు చేస్తున్నాడా? హ్యావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు తనను తాను ఫేస్ చేస్తే ఎలా ఉంటుందో నాని మూవీలో చూశాం. అందులో కేవలం క్లైమాక్స్ లోనే సీనియర్ మహేష్ బాబుని జూనియర్ మహేష్ బాబు అంటే తండ్రి కొడుకుల సీన్ అలా కనిపించి ఇలా మాయమవుతుంది. అది వదిలేస్తే మహేష్ బాబు డ్యూయల్ రోల్ వేసిన సినిమాలే కనిపించదు. అలాంటి టైంలో 1 కాదు 2 కాదు 3 పాత్రల్లో మహేష్ ను చూపిస్తున్నాడు రాజమౌళి. వారణాసిలో రుద్రుడిగా, శివుడిగా, రాముడిగా మహేష్ బాబు కనిపిస్తాడనే క్లారిటీ రాజమౌళి ఇచ్చేశాడు. అయితే ఇక్కడ క్లారిటీ రావాల్సింది ఏంటంటే మహేష్ బాబు తనలా ఉండే మరో పాత్రను ఎలా ఫేస్ చేస్తాడు? అది కూడా మామూలు పాత్రలు కాదు. ఒకటి లార్డ్ రామ, మరొకటి లార్డ్ శివ. ఈ ఇద్దరు దేవుళ్లను మామూలు మనిషి పాత్రలో మహేష్ బాబు ఎలా ఫేస్ చేస్తాడు? ఒక్కసారి ఊహించుకోండి. ఇక్కడ మనిషి మహేష్ బాబునే, అక్కడ దేవుడు పాత్ర అంటే రాముడు, శివుడు పాత్రలో కనిపించేది మహేష్ బాబే. ఇలా తనను తానే కలుసుకోవడం అన్నది నిజంగా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే అంశం. మామూలుగా రాజమౌళి తన హీరోలనే సూపర్ హీరోలా చూపిస్తాడు. అలాంటిది దేవుళ్లను ఇంకెలా చూపిస్తాడు? ట్రిపుల్ ఆర్ లో కాసేపే రామ్ చరణ్ రాముడిలా అనిపించేలా ఒక్క సీన్ లో చూపిస్తే నార్త్ ఇండియా షేక్ అయింది. సో అలాంటిది రాముడిగా, శివుడిగా మహేష్ బాబును రాజమౌళి తన స్టైల్లో చూపిస్తే నార్త్ ఇండియాలో వసూళ్ల వరదలు, సినిమా సునామీలొస్తాయి. వీటికి తోడు ఒక మహేష్ బాబు మరో మహేష్ బాబుని కలవటం ఇంకెంత సర్ప్రైజింగ్ గా ఉంటుంది. కాలంలో సూపర్ స్టార్ ప్రయాణించి ఇలా దేవుళ్ళనే కలవటం అన్న సీన్ ఫైట్లతో నింపేస్తే ఇంకెలా ఉంటుంది? ఇవన్నీ మైండ్ బెండ్ చేసే మిక్సింగ్ ఎమోషన్స్ కాబట్టే వారణాసి వరల్డ్ ఆడియన్స్ ని ఎంతగా థ్రిల్ చేస్తుందో అంతకు 1000 రెట్లు ఇండియన్స్ లో పూనకాలు తెప్పిస్తోంది.